వారికి ద్రాక్షారసము లేదు అని మరియ తల్లి తన కుమారుడైన క్రీస్తు ప్రభువుతో యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనములో చెబుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి యొక్క మాటను విన్నటువంటి ప్రభువు వారికి ద్రాక్షారసాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తల్లి విన్నవించింది కాబట్టి. వారితో అంటూ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ 6 రాతి బాణల్ని అంచుల వరకు నింపండి అని. ఈ 6 అనేటువంటి సంఖ్య మానవుని యొక్క అసంపూర్ణత గుర్తు. మరి అసంపూర్ణత నుంచి ప్రభు వారికి సంపూర్తిగా జీవిస్తూ ఉన్నాడు. ఏ విధంగానైతే అంచుల వరకు నింపండి 6 రాతి బాణలను చెబుతూ ఉన్నాడు. మరి అంచుల వరకు అంటే సమృద్ధిగా నింపండి, మీ అసంపూర్ణతను నేను సంపూర్తిగా ఆశీర్వదిస్తానని చెప్పి ప్రభు వారికి నుడువుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మన అసంపూర్ణతని దేవునికి సమర్పించినప్పుడు దేవుడు మనల్ని సంపూర్తిగా దీవిస్తాడు. ఎందుకంటే మన అసంపూర్ణతని దేవునికి అర్పిస్తూ ఉన్నాం కాబట్టి. ఈనాడు గలిలయలోని కానాపల్లిలో ఆ 6 రాతి బాణలను ప్రభువుకు అప్పగిస్తూ ఉన్నారు. మరి అసంపూర్ణంగా ఉన్నటువంటి రాతి బాణల్ని సంపూర్తిగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మన అసంపూర్ణతని దేవునికి సమర్పిద్దాం. దేవుడు మనల్ని సంపూర్తిగా దండిగా మెండుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్.